నిజంగా ఇప్పుడు లడ్డూ పైన జరుగుతున్న రాజకీయం అసహ్యం వేస్తూ ఉంది. ఎంతలా అంటే ఇదేం కర్మరా బాబు అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు, తర్వాత వనస్పతి, తర్వాత పామాయిలు, ఆ తర్వాత ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్ కెమికలు, ఆ తర్వాత శ్రీశైలం లడ్డు. ఇక దీన్ని అందుకొని తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు ఇంకంతకు మించి జాతీయ మీడియాలోకి వెళ్ళిపోయారు. ఆర్నబ్ తోటి ఆ మధ్య గొడవ సున్నం పెట్టుకొని మళ్ళీ వీళ్ళకి మీడియా అవసరం ఖచ్చితంగా కావాలి కాబట్టి మళ్ళీ ఆర్నబ్ దగ్గర తగ్గి టీడీపీ శ్రేణులు మళ్ళీ డిబేట్కి వెళ్తూ మొదలుపెట్టి మళ్ళీ ఆర్నబ్ని మచ్చిక చేసుకున్నట్టుంది. ఇప్పుడు ఆర్నబ్ రాత్రి లడ్డు పైన డిబేట్ పెట్టాడు. డిబేట్ పెడితే ఆర్నబ్ మాట్లాడే విధానం చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. కానీ మన తరపున ఏదైతే మన పార్టీ తరపున రిప్రజెంట్ చేసినటువంటి కార్తిక్ ఎల్లాప్రగడ గారు అయితే మాత్రం గట్టిగా మాట్లాడారు. ఆయన తడబడకుండా ఏదైతే వార్ రూమ్ డోర్ రూమ్లు ఇట్లాంటివి మాట్లాడకుండా క్లియర్గా క్లారిటీగా చెప్పాలనుకున్న పాయింట్ చెప్పారు. ఇక ఆర్నబ్ మాట్లాడతాడు, క్రిస్టియనా కాదా, హిందూ, నేను హిందూని, నువ్వు హిందూవి, జగన్ క్రిస్టియన్ కదా అంటాడు. ఇదేంది ఇది అక్కడ ఒకటి ఆల్రెడీ జగన్ గారు దాన్ని చెప్పారు, నేను మానవతావాదిని, నాకు 4 గోళ్ళ మధ్య బైబిల్ చదువుతాను, బయటికి వెళ్తే నేను ఏ మతంలోకి వెళ్తే ఆ మతాన్ని నేను గౌరవిస్తాను, ఆ మతాన్ని అనుసరిస్తాను అని చెప్పి జగన్ గారు స్పష్టంగా చెప్పారు. అంటే ఈ దేశంలో సెక్యులరిస్ట్గా ఉండాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉండకూడదా? ఇక ఆర్నబ్ ఏదో ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు కెమికల్ కలిసిందా లేదా, ఇదిగో అడల్ట్రేషన్ అయిందా లేదా ఇది అంటాడు. దానిపైన టీడీపీ తరపున పాల్గొన్నటువంటి జోష్నా గారు అయితే ఇంకా రెచ్చిపోతారు. ఇక మధ్యలో ఈ కార్తిక్ ఎల్లాప్రగడ గారిని ఉద్దేశిస్తూ ఎవరో టీడీపీ అభిమాని కాల్ చేస్తూ, నువ్వు బ్రాహ్మణివి, నీకేమనిపించట్లేదు వెంకటేశ్వర స్వామి నెయ్యిలో ఇది ఇట్లా జరిగింది అయిందని అంటే, అవును నేను బ్రాహ్మణిని, నేను హిందూని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఫాలోవర్ని, అక్కడ జరగలేదు కాబట్టి నేను ఇంకా నమ్ముతున్నాను, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఈయన గట్టిగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ డిబేట్ ఫైనల్గా ఒకటి కన్క్లూజన్ ఏంటంటే, అంతిమంగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకోవడం ముందుకెళ్ళారు వాళ్ళు. మాట్లాడాల్సిన కీలకమైన మాటలు మాట్లాడాల. పాయింట్ నెంబర్ 1, బోలేబాబా డైరీని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018లో ఎందుకు దాన్ని సప్లై చేసే సామర్థ్యం ఉంది అని చెప్పి టీటీడీలోకి అలౌ చేశారు? ఎవరు ఆదేశాల ప్రకారం బోలేబాబా డైరీని అలౌ చేశారు? 2022లో బోలేబాబా డైరీని బ్యాన్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా? ఆ బోలేబాబా డైరీని మీరు తీసుకొచ్చిన డైరీని ఏదైతే ఇప్పుడు ఈ టీటీడీ లడ్డు ఇష్యూలో కేంద్రీకృతమైనటువంటి ఆ బోలేబాబా డైరీని బ్యాన్ చేసింది వైఎస్ఆర్సీపీ కాదా 2022లో? ఆ తర్వాత లడ్డు ఇష్యూ పైన ఈరోజు ఇంతంత మాట్లాడుతూ ఉన్నారే, నిజానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కల్తీ జరిగింది అని చూపించే ఒక్కటంటే ఆధారం ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా సిబిఐ విచారణ చెప్తున్నటువంటి ఆధారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 ట్యాంకర్లు రెట్న పంపిస్తే 2024 జూలై నెలలో అదే 4 ట్యాంకర్లు ఒక నెల రోజులు మళ్ళీ తిరిగి వేరే బ్రాండ్ వేసుకొని మళ్ళీ టీటీడీలోకి వచ్చి లడ్డులు ఎలా కలిసింది అంటే ఇక్కడ బాధ్యత రహితంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయితే మళ్ళీ అదే 4 ట్యాంకర్లు ఎలా లోనకెళ్ళి లడ్డూలో కలిసింది? ఇప్పుడు దాని మీద కదా డిబేటు. నిజానికి 2019-24 కానీ ఎక్కడ ఏ ఒక్కరు ఆధారాలు చూపించలేకపోయారు. సిట్కు సిబిఐకి కూడా ఎట్లా దొరికిద్ది? ఇక L1, L2, L3 అని చెప్పి ఏదైతే లడ్డు విషయంలో నెయ్యి విషయంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఇంత ముందులాగేందే సప్లై అయ్యేది భారీగా ఉండే కంపెనీలు ఇప్పుడు లేవు. 2-3 కలిసి అయినా పాల్గొనే స్ట్రక్చర్ ఏదైతే ఇదంతా ఒకటి మీదకి వచ్చేసి ఇంకా అట్నుంచి అటు తిప్పి ఇదంతా వాళ్ళు చేసిన గేమ్ కానీ ఏదైతే బ్యాక్ ఎండ్లో ఉన్న డైరీలు అంతిమంగా లడ్డు టెండర్లు సడలీకృతం అయినా కానీ పాత కంపెనీలో పాల్గొన్నాయి, కొత్త ఏం పాల్గొనలా. నిజానికి నందిని నెయ్యిని పక్కన పంపించి 2015, 16, 17, 18లో ఈ బోలేబాబా డైరీని ఎలా తీసుకొచ్చారు? నందిని అనే సప్లై చైన్ పెద్దది కదా, ఫస్ట్ నుంచి టీటీడీకి వాళ్ళే కదా. బోలేబాబా డైరీని తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఎందుకు అలౌ చేసింది? మళ్ళీ బోలేబాబా డైరీని వీళ్ళు ఎందుకు బ్యాన్ చేశారు? వీటన్నిటి సమాధానాలు అస్సలు దొరకట్లా. వీళ్ళు అంతసేపు క్రిస్టియన్నా లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇటు తిప్పుతూ ఉంటారు. ఆ 4 ట్యాంకర్లు మీ హయాంలో ఎందుకు కలిసినాయి స్వామి అని అడుగుతుంటే ఎవరు చెప్పరు. కాసేపు జంతు కొవ్వు, అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లు, వనస్పతి, కాసేపు పామాయిలు, కాసేపు ఫిష్ ఆయిల్, కాసేపు పంది కొవ్వు, కాసేపు
బాత్రూమ్ కెమికల్ ఇదేనా ఇంకా? ఇంతకు మించి మీరు దీన్ని డైవర్ట్ చేయాలి, దీన్ని ఎట్టైనా ఏదాలి, దీన్ని నేషనల్ మీడియాని మేనేజ్ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ మేనేజ్ చేయాలి, ఆ తర్వాత లోకల్ మీడియా పచ్చి దుష్ప్రచారం చేయాలి. చివరాఖరికి నిన్న రోజా గారు మిమ్మల్ని ఉద్దేశిస్తుంటే దాన్ని ఎడిట్ చేసి ఆ వీడియోని విపరీతం మళ్ళీ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఏంది ఆర్నబ్ నిజంగా నిన్న మాట్లాడేటప్పుడు నాకైతే అనిపించింది, ఎట్లయితే నేను టీడీపీ వాళ్ళు ఎవరితోనైనా గొడవ పెట్టుకోకూడదు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని తెలిసినట్టున్నారు, వీళ్ళు మీడియా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండేటట్టున్నారు, అది ఆర్నబ్ లాంటి వ్యక్తితో అనిపించింది నాకైతే. ఈ ఇష్యూ పైన ఇంతవరకు బీజేపీ గట్టిగా స్పందించాలి, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి పేటెంట్ రైట్ హిందూ మతం అన్నా ఇంకోటి అన్నా బీజేపీ వాళ్ళు ఎక్కువ ముందుకు వస్తారు. 24 ఇష్యూ జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడాల. ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడలా, బికాజ్ ఆఫ్ అక్కడ జంతుకో కలవలేదు. గీ అడల్ట్రేషన్ అనేది పూర్తి స్థాయి వీళ్ళు వచ్చాక ఏదైతే వీళ్ళు 4 ట్యాంకర్లు కలిసిన దాని మీద డిబేట్ జరుగుతుంటే అది అక్కడ ఆపాదిస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఏదైనా ఇష్యూ జరిగితే 2018 నుంచి జరగాల. బోలేబాబు అని ఆ జరిగిన ఇష్యూని బేస్ చేసుకుని బ్యాన్ చేశారు. అసలు నిజానికి ఎలా అలౌ చేశారు బోలేబాబుని అనేది సమాధానం చెప్పండి.